ఏపీలో సైబర్ నేరాల విచారణలో కీలక పరిణామం చోటు చేసుకుంది. అంతర్జాతీయ సైబర్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ముఠాకు బంగ్లాదేశ్, నైజీరియా గ్యాంగులతో సంబంధాలు ఉన్నట్లు గుర్తించారు. ఏలూరుకు చెందిన మహిళ నుంచి డిజిటల్ అరెస్ట్ పేరుతో ఓ ముఠా 51 లక్షల రూపాయలు కాజేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు 3 బృందాలతో విచారణ చేపట్టారు. యూపీ, ఢిల్లీ, మహారాష్ట్రకు చెందిన 11 మందిని అరెస్ట్ చేశారు. విదేశాల్లో ఉన్న నిందితుల అరెస్టు కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ ముఠా దేశవ్యాప్తంగా 2 ఏళ్లలో 100 కోట్లకు పైగా సైబర్ నేరాలకు పాల్పడినట్లు పోలీసులు గుర్తించారు. ఓల్డ్ లేడీ ఈమె సైబర్ క్రైమ్ అని చెప్పేసి మీ ఆధార్ కార్డుతో చాలా సైబర్ ఫ్రాడ్ జరిగింది, వేరే ఫ్రాడ్ జరిగింది చెప్పేసి కొంతమంది ఈమెను భయపెట్టడం ద్వారా ఈమె సుమారుగా 51 లక్షల రూపాయలు వాళ్ళ అకౌంట్కి పంపించడం జరిగింది. ప్రధానంగా సైబర్ క్రిమినల్స్ ఈ మధ్యకాలంలో ఎక్కువ మంది ఓల్డేజ్ పీపుల్ని వాళ్ళు అటాక్ చేస్తున్నారు. సో వీఆర్ అప్పీలింగ్ దెమ్ చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఈ డిజిటల్ అరెస్ట్ అనేది కేవలం అభూత కల్పన మాత్రమే. మా చట్టంలో ఎక్కడా కూడా డిజిటల్ అరెస్ట్ లేదు. దీని తర్వాత ఈ డిజిటల్ స్కామ్ని ప్రత్యేకంగా వీళ్ళంతా కూడా ఇనీషియల్ కాంటాక్ట్ ద్వారా వాళ్ళు ఎలాగా ఇవి వస్తాయి, తర్వాత ఎవిడెన్స్ ఎలా ఉంటుంది, ఈ ఫండ్ ట్రాన్స్ఫర్ ఎలా అవుతుంది, ఇవన్నీ కూడా వీళ్ళు తనిఖీ చేయడం జరిగింది. ప్రధానంగా కొన్ని సిమ్ బాక్సెస్ ద్వారా VoIP గేట్వేస్ అంటారు, వాయిస్ ఓవర్ ఇంటర్నెట్ ప్రోటోకాల్ అంటారు. వీటి ద్వారా ఈ డబ్బు అంతా కూడా బదిలీ అవుతుంది. సో ద లింక్స్ మనం కంబోడియా స్కామ్ కాంపౌండ్స్ కూడా మనం ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. సో ఒక 66 years